నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్ఐ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. వల్బాపూర్ నుండి కేశవపురం వరకు చెట్లను తొలగించి సామాజిక సేవలో పాల్గొన్న ఎట్టపు మహేష్. వీణవంక మండల కేంద్రానికి చెందిన తొట్ల సరోజన అదృశ్యం. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. వీణవంక మండల కేంద్రంలో 10వ తరగతి విద్యార్థుల అపూర్వ సమ్మేళనం. వల్బాపూర్ నుండి కేశవపూర్ రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి జపాన్ చెట్లు, పిచ్చి మొక్కలు తొలగించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ఎట్టపు మహేష్. వివిధ గ్రామాల నుండి వాహనదారులు వ్యవసాయ మార్కెట్కు వచ్చే రైతులకు ప్రమాదకరంగా ఉంది. చెట్లను తొలగించడానికి ముందుకు వచ్చిన మహేష్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్ పాల్గొన్నారు. గ్రామ నాయకులు దొమ్మటి రాజమల్లు గౌడ్, మాజీ సర్పంచ్ మారమల్ల కొమరయ్య, మాజీ వార్డు మెంబర్స్ నామని విజేందర్, ఉడత సదయ్య, కొంగ భక్కయ్య, న్యాలి సంపత్, బుర్ర కుమార్, వడ్లకుండ చిరంజీవి, బుర్ర రాములు, ఊకంటి సత్యనారాయణ, కట్రేవుల ఓదేలు, అబ్రవేణ శంకర్ తదితరులు పాల్గొన్నారు. వల్బాపూర్ గ్రామం నుంచి యువకులు తర్వాత మహేష్ గారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వల్బాపూర్ నుంచి జమ్మికుంటకు వెళ్ళే దారి లోపల తుమ్మ చెట్లు మొలిచి చీకట్లో వచ్చే వారికి ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే రైతులకు వారందరికీ ఇబ్బందులు జరుగుతున్నాయి. ట్రాక్టరు బండ్లు పోయినప్పుడు ఇబ్బందులు పడి ఇళ్లలో గుచ్చుకుపోయి రేపు అనారోగ్యానికి గురవుతారని చెప్పి ఆలోచించి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆయన సొంత డబ్బులతోని ఈ రోడ్డుకున్న తుమ్మ చెట్లు అలాగే పిచ్చి మొక్కలను పిగియడం కోసం వారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి సహకరించి ముందున్న వాళ్ళ మిత్రులందరికీ అలాగే ఈ కార్యక్రమంలో సొంత నిధులతో పాల్పంచుకుంటున్న మహేష్ గారికి కృతజ్ఞతలు తెలుస్తూ అలాగే గ్రామాల్లో ఇట్లాంటి కార్యక్రమంలో ప్రభుత్వం వస్తుంది, ఎవరో వస్తారు ఎవరో చేస్తారని చెప్పి చూడకుండా మనంగా స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేస్తేనే గ్రామం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి గ్రామం అభివృద్ధి చెందితే దోమలు లేకుండా ఈగలు లేకుండా ఉండి అనారోగ్యాల పాలు కాకుండా ఉంటారు. కాబట్టి ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీకున్న సమస్యల్ని యూత్ ద్వారా పరిష్కరించుకోవాలి, మనం పరిష్కరించుకోవాలి, తర్వాత ప్రభుత్వం ద్వారా వెళ్ళాలి కదా. తప్పితే ప్రభుత్వం వస్తుంది ఎవరో చేస్తారని చెప్పి ఇప్పుడు కూడా ఎదురు చూడొద్దని చెప్పి సందర్భంగా కోరుతూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి అవకాశం కల్పించిన మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే రోజులలో తప్పకుండా మనం అందరం కలిసి ఏ పని లోపలైనా సహకరించుకొని పనిచేసుకుందామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. వల్బాపూర్ నుంచి కేశవపురం వరకు మరి ఈ జపాన్ చెట్లు కానీ పిచ్చి మొక్కలు కానీ ఇవన్నీ వ్యవసాయ మార్కెట్కు దగ్గరలో ఉన్నటువంటి గ్రామాలు మరి వీణవంక, నర్సింగాపూరు ఆయా గ్రామాల నుంచి వచ్చేటువంటి ట్రాక్టర్లు పత్తి తీసుకుపోవడానికి కానీ లేకపోతే వాళ్ళ యొక్క ధాన్యాన్ని తీసుకుపోవడానికి చెట్లు అడ్డంగా ఉండి ప్రమాదాలు జరిగేటువంటి ఆస్కారం ఉన్నది. కాబట్టి మరి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మరి ఈ చెట్లను తీసేయాలనేటువంటి ఒక మంచి నిర్ణయం అతనికి వచ్చినందుకు మరి మేము ఈ గ్రామం తరఫున మరి అతనికి మేము కృతజ్ఞత తెలపడం జరుగుతూ ఉన్నది. మరియు రేపు జరగబోయేటువంటి బతుకమ్మ పండుగ కూడా వస్తూ ఉన్నది. మరి కట్టపుంట అంత పిచ్చి మొక్కలు చెత్త చెదారం బాగా ఉన్నది కాబట్టి మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడి నుంచి ఆ బతుకమ్మ దాకా కూడా ఉన్నటువంటి చెట్లను కూడా తీసివేయడం అటువంటి ఆ నిర్ణయం వచ్చినందుకు అతనికి ధన్యవాదాలు. మరియు ఇటువంటి సేవా కార్యక్రమాలు మరి డబ్బులు సంపాదించడమే ముఖ్యం కాదు, మరి సంపాదించిన దాంట్లో కూడా ఇంత సేవ చేయడం అనేది ఒక మంచి అటువంటి ఆలోచన. కాబట్టి ఇతన్ని ఆదర్శంగా తీసుకొని మరి ఇంకో కొంతమంది కూడా సేవ చేయడానికి ముందుకు రావాలని చెప్పేసి అని మేము ఈ సందర్భంగా తెలియడం జరుగుతూ ఉన్నది. మరి
ఈ ప్రభుత్వమే మరి ఇస్తేనే చేద్దాం, లేకపోతే మరి అభివృద్ధి జరుగుతుంది అన్నటువంటి కాన్సెప్టే కాకుండా మరి స్వచ్ఛందంగా మరి ఇంకా కొంతమంది ముందుకొచ్చి కూడా మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వీణవంక మండల కేంద్రంలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. అపురూపమైన ఆ రోజులెంతో అమూల్యమైనవి. 37 వసంతాల వెనుక దాగిన ఆత్మీయత నేడు ఆహ్వానిస్తోంది. స్నేహ పరిమళాలతో ఆనందంగా పసిప్రాయపు జీవన ఉషోదయపు వాకిళ్లలో జ్ఞాన బీజాలెన్నో చల్లుతూ అక్షరాల ఆలింగనంతో నిత్యం ప్రకాశించే ఈ జ్యోతులకు కుసుమ వందనాలు. చిన్ననాటి స్నేహితులు ఒకే చోట చదువుకొని 10వ తరగతి పూర్తయ్యాక కొంతమంది ఉద్యోగాలు స్థిరపడగా మరికొంతమంది వ్యాపారం ఇతర రంగాల్లో కొనసాగుతున్నారు. వీణవంక మండలం శ్రీ లక్ష్మీ గణపతి ఫంక్షన్ హాల్లో 1986-87 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం వీణవంకలో ఘనంగా జరుపుకున్నారు. ఆత్మీయ పలకరింపులు, ఆలింగనాల నడుమ నాటి మధుర స్మృతులను నెమరేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు చెప్పిన నాటి గురువులను పూర్వ విద్యార్థులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం పూర్వ విద్యార్థులందరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. వివిధ వృత్తులలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలలో కలిసి తిరిగి తమ అనుబంధాలను స్మరించుకున్నారు. తమ విద్య, వైవాహిక, ఉద్యోగ జీవిత విశేషాలు, కుటుంబ నేపథ్యాల విషయాల గురించి ఒకరికొకరు తమ పిల్లలు చదువుల గురించి వివరాలు చెప్పుకుంటూ ఎంతో ఆనంద ఉత్సాహాలతో గడిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాధవరెడ్డి, సత్తయ్య, పులి అశోక్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకటరాజ్యం, శ్రీనివాసచారి, పూర్వ విద్యార్థులు వీరాచారి, నాగేష్, రాజయ్య, గంగారెడ్డి, రాజేందర్, జ్యోతి, శశికళ, సుమతి తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ఎమ్మెల్యేలు కవంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, డాక్టర్ సంజయ్లతో కలిసి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 500 ఎలక్ట్రిక్ బస్సులని మొదటి విడతగా ప్రారంభిస్తున్నాం. జేబీఎం సంస్థతో ఆర్టీసీ ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్ రింగ్ రోడ్ లోపల ఒక్క డీజిల్ బస్ కూడా ఉండకుండా ప్రణాళికలు చేస్తున్నాం. హైదరాబాద్లో అన్ని ఎలక్ట్రిక్ బస్సులు నడిపేలా చూస్తాం. విప్లవాత్మక మార్పులు చేస్తూ ఆర్టీసీని మెరుగుపరుస్తాం. రాష్ట్ర మహాలక్ష్మి పథకం ప్రారంభించిన నాటి నుండి 3,200 కోట్ల రూపాయల విలువైన ఉచిత ప్రయాణం మహిళలు చేశారు. ఆర్టీసీ బస్సులకి ఇప్పుడు డిమాండ్ పెరిగింది. ఆర్టీసీ, ప్రభుత్వం కలిపి త్వరలోనే బస్సుల కొనుగోలు చేస్తాం. ఆర్టీసీలో ఉద్యోగులు, కార్మికులకు పీఆర్సీ కారుణ్య నియామకాలు కూడా అమలు చేస్తామని తెలిపారు. ఒక చారిత్రాత్మక రోజు, ఒక చాలా మంచి రోజు. ఈ ఒక ఎలక్ట్రికల్ వెహికల్ బస్సెస్ ఇనాగ్రేషన్కి వచ్చేసిన మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ పొన్నం ప్రభాకర్ గారికి, మన ఎమ్మెల్యేస్కి, మేయర్ గారికి, డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్కి, అదే వచ్చేసిన ఆహ్వానితులకి, టీజీఎస్ఆర్టీసీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీడియా ఫ్రెండ్స్కి నా తరఫు నుంచి, టీజీఎస్ఆర్టీసీ యాజమాన్య తరఫు నుంచి స్వాగతం కోరుతున్నాను. ఈరోజు ఒక చారిత్రాత్మక రోజు. 123 కోట్ల రూపాయల వాళ్ళకు ఆదా జరగడం జరిగింది, సేవింగ్స్ జరగడం జరిగింది. మొత్తం మహిళలకి 3,123 crores వాళ్ళకు సేవ్ కావడం జరిగింది. ఒక చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మహిళలందరూ కూడా ఇది ఒక వాళ్ళకు సేవింగ్ కావడం జరిగింది. మొత్తము మన దగ్గర ఉన్న 9,500 బస్సెస్లో 85% బస్సెస్ ఈ మహాలక్ష్మి స్కీమ్స్కి మనము కేటాయించడం జరిగింది. ఇంకా మన చారిత్రాత్మక జిల్లా కరీంనగర్కి వస్తే ఇప్పుడు దాకా దాదాపు ఆల్మోస్ట్ 2,56,00,000 మంది ప్రయాణం చేయడం జరిగింది. దాదాపు 100 కోటి పైన వాళ్ళందరూ కూడా సేవింగ్ కావడం జరిగింది మహిళలకి. అదేవిధంగా మొత్తము మన ఉన్న 878 బస్సెస్లో 719 బస్సెస్ మన మహాలక్ష్మి స్కీమ్కి కేటాయించడం జరిగింది. తిరుపతి శ్రీవారి సేవలో బొంతుపల్లి వాసులు. తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధానంలో సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 1 వరకు శ్రీవారి సేవకు మండలంలోని బొంతుపల్లి గ్రామవాసులు శ్రీవారి సేవకులుగా 25 మంది, మండలంలోని ఇతర గ్రామాలకు చెందిన 4, 2
టీం లీడర్ల ఆధ్వర్యంలో భక్తులు 21వ తేదీన వెళ్లారు. వీరు అక్టోబర్ 1వ తేదీ వరకు శ్రీవారి సేవకులుగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు చెప్పిన విధంగా వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు గోవింద నామస్మరణ జపిస్తూ వివిధ రకాలుగా సేవలు అందించనున్నారు. టీం లీడర్లలో ఒకరైన బావు సంపత్ మాట్లాడుతూ శ్రీవారి సేవకు ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని, ఒకే గ్రామం నుండి 24 మంది నమోదు కావడం, 2 టీం లీడర్లు ఇదే గ్రామానికి చెందిన వారు ఉండడం వెంకటేశ్వర స్వామి కృప వల్లనే జరిగిందని అన్నారు. అక్టోబర్ 1 వరకు మొత్తం టీం సభ్యులందరికీ వెంకటేశ్వర స్వామి భక్తులకు సేవ చేసే భాగ్యం కలిగిందని, టెంపుల్ డ్యూటీ కూడా అందరికీ కలగడం భగవంతుని ఆశీర్వాదం అని మరో టీం సభ్యుడైన వడ్లూరి అశోక్ అన్నారు. వెళ్లిన భక్తుల్లో చదువు మహేందర్, జితేందర్ రెడ్డిలు మాట్లాడుతూ కరీంనగర్ తిరుపతి రైలు ప్రతిరోజు లేదా రోజు విడిచి రోజు నడిస్తే కరీంనగర్ జిల్లా భక్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని, ఆ మేరకు కేంద్ర మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చొరవ తీసుకోవాలని కోరారు. వెళ్లిన భక్తుల్లో జె రత్నాకర్ రెడ్డి, వీరగోని శ్రీనివాస్, నల్లగోని రమేష్, ఆవునూరి బాలరాజు, రామకృష్ణారెడ్డి, తాడికొండ రవి, వెంకన్న తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీలో ఫెయిల్ అయిందని, రైతు భరోసా సహాయం అందించడంలో విఫలమయ్యారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. వానాకాలం సీజన్ ముగింపుకు వస్తూ ఉన్న నేటికి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించకుండా విధి విధానాలంటూ కాలయాపన చేస్తోందని, రైతు రుణమాఫీ విషయంలో కూడా ఇదే విధంగా వ్యవహరిస్తోందని, రైతు రుణమాఫీ, రైతు భరోసా కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ అయిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి విమర్శించారు. ఆదివారం వీణవంక మండలంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గంగాడి కృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ శ్రేణులతో కలిసి పలు బూతులలో పర్యటించి నూతన సభ్యత్వాలు చేపట్టారు. ఈ సందర్భంగా గంగాడి కృష్ణారెడ్డి సభ్యత్వ నమోదు పై బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు తగిన మార్గదర్శనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తోందన్నారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ విషయంలో రైతాంగాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గోసపడుతోందన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరానికి సీజన్కు 7500 రూపాయల చొప్పున అందజేస్తామని చెప్పి నేడు దాటవేత ధోరణి అవలంబిస్తోందన్నారు. రైతు భరోసా సహాయం కోసం ఉపసంఘం కూడా ఏర్పాటు చేసి ప్రత్యేక సదస్సులు నిర్వహించి వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు కూడా సేకరించి, కానీ నేటికి హామీ మాత్రం నెరవేర్చకపోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ సక్రమంగా జరగలేదని, అనేక కారణాలతో చాలా మందికి రుణమాఫీ వర్తించలేదన్నారు. రుణాలు మాఫీ కానీ రైతులకు బ్యాంకులు తిరిగి రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదని, ఫలితంగా రైతులకు రుణాలు దక్కక, పెట్టుబడి సాయం అందక ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారన్నారు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రైతుల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి లేదని, ఎన్నికల సందర్భంగా రైతుల పట్ల కపట ప్రేమను చూపెట్టి నేడు రైతాంగాన్ని మోసం చేస్తోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల సమస్యలను పరిష్కరించాలనే ఆలోచన ఉంటే వెంటనే రైతు భరోసా, రుణమాఫీని పూర్తి చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాముడి ఆదిరెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పుప్పాల రఘు, జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్రావు, జిల్లా కార్యదర్శి సభ్యత్వ నమోదు జిల్లా కన్వీనర్ సిహెచ్ నరసింహరాజు, సంజీవరెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి సమిరెడ్డి, నాయకులు దేవేందర్ రెడ్డి, శక్తి కేంద్రం ఇన్ఛార్జి శ్రీనివాస్, బూత్ అధ్యక్షులు కోమల్ రెడ్డి, గణేష్ రాజు, రాజయ్య, హరీష్, శంకర్, కుమార్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ భారతదేశం తయారీ రంగానికి శక్తి కేంద్రంగా మారింది. దేశంలోని యువశక్తి కారణంగా యావత్ ప్రపంచం దృష్టి మనపై ఉంది. ఆటోమొబైల్స్, టెక్స్టైల్స్, యానిమేషన్, ఎలక్ట్రానిక్స్ లేదా డిఫెన్స్, ఏ రంగంలోనైనా ఎగుమతి నిరంతరం పెరుగుతోంది. దేశంలో వీణవంక మండల కేంద్రంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం వీణవంక ఎస్సీ కాలనీలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ సురేంద్ర ముఖ్య అతిథిగా హాజరై ఎస్సీ కాలనీ వాడ ప్రజలతో మానవహారంగా ఏర్పడి స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పచ్చదనం, పరిశుభ్రత, పొడి చెత్త, తడి చెత్తపై అవగాహన కలిగిస్తూ ప్రకృతి పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని తెలుపుతూ వర్షాకాలంలో విష జ్వరాలు ప్రబలకుండా ఉండాలంటే గ్రామాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అందులో భాగంగానే ఈ కాలనీలో శ్రమదాన కార్యక్రమంలో భాగంగా సామూహికంగా రోడ్లు శుభ్రం చేయడం జరుగుతుందని, ప్రతి ఒక్కరు గ్రామ అభివృద్ధిలో ధ్యేయంగా పరిసరాలను, గ్రామాన్ని శుభ్రంగా ఉంచడానికి గ్రామ ప్రజలందరూ బాధ్యత కలిగి ఉండి ఆరోగ్యవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నారు. ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఎంపీఓ సురేందర్తో పాటుగా గ్రామ కార్యదర్శి యశోద, కారోబార్ ఆదిమూర్తి, వాటర్మెన్ నిజాం, అలాగే జీపీ సిబ్బంది, కాలనీవాసులు రాజేశం, సారయ్య, పోషయ్య, కొమరయ్య, వీరయ్య, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
వీడవంక మండల కేంద్రానికి చెందిన తొట్ల సరోజన అనే మహిళ అదృశ్యమైంది. వీడవంక గ్రామస్తురాలైన తొట్ల సరోజన 45 సంవత్సరాల వయసు గల మహిళ ఈ నెల 26న ఉదయం 11 గంటలకు ఇంట్లో తన భర్త రాజకుమారయ్య మద్యం తాగి అకారణంగా తిడుతున్నాడని, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుండి ఎటో వెళ్లిపోయిందని, ఆమె జాడ గురించి తెలిసిన చోట్లలో బంధువుల ఇళ్లలో వెతికినప్పటికీ ఆచూకీ తెలియరాలేదని తప్పిపోయిన మహిళ కుమారుడు తొట్ల రాజు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ తోట తిరుపతి తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వల్బాపూర్ నుండి కేశవపురం వరకు చెట్లను తొలగించి సామాజిక సేవలో పాల్గొన్న ఎట్టపు మహేష్. వీడవంక మండల కేంద్రానికి చెందిన తొట్ల సరోజన అదృశ్యం. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. వీడవంక మండల కేంద్రంలో 10వ తరగతి విద్యార్థుల అపూర్వ సమ్మేళనం. ఎస్ఎస్సీ సిటీ న్యూస్ ప్రతి క్షణం ప్రజాపక్షం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. అంతవరకు సెలవు. నమస్తే.